విశాఖ నగరంలో గత కొన్ని రోజులుగా అంబరాన్ని అంటేలా వినాయక చవితి ఉత్సవాలు సాగుతున్నాయి. ఎక్కడ చూసినా డిఫరెంట్ టైప్స్ లో మండపాలు దర్శనమిస్తున్నాయి. వివిధ రకాలుగా వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాథునికి పూజలు చేస్తున్నారు. కాగా అప్పుగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అయోధ్య వినాయకుడి మండపం నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రామమందిర తరహాలో మండపాన్ని ఏర్పాటు చేసి అందులో 80 అడుగుల భారీ వినాయకుడిని నెలకొల్పారు. అనేక ప్రత్యేకతలు గల అయోధ్య వినాయకుడి మండపాన్ని మనం కూడా చూద్దాం రండి. గత కొద్ది రోజులుగా విశాఖలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే డిఫరెంట్ సెట్స్ వేసి భక్తులైతే వివిధ రకాల ప్రతిమలతో వినాయకుడిని అయితే భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. అందులో భాగంగానే విశాఖలో అప్పుగర్ ప్రాంతంలో అయితే మాత్రం అయోధ్య రామ మందిరానికి తలపించే సెట్ని అయితే వేయడం జరిగింది. ఇక్కడ సెట్తో పాటు 80 అడుగులకు పైగా రాముడి యొక్క ప్రతిమను కూడా అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడైతే రాముడు ఎంతగానో భారత్ నుంచి శ్రీలంక వరకు కట్టిన రామసేతు నుంచి అయితే మాత్రం ఒక రాయిని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. దీంతో పాటు బాలరాముడు అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముడి యొక్క రాయిని తీసుకొచ్చి ఇక్కడ బాల వినాయకుని కూడా అయితే తయారు చేయడం జరిగింది. ఈ యొక్క మండపంలో చూస్తే ఎన్నో రకాల విశేషతలు ఉన్నాయి. ఆ విశేషతలు ఏంటి అనేది మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. సో మనం బయట మాట్లాడుకున్నట్టే అయోధ్య రామ మందిరం సెట్ వేసిన వినాయకుడి మండపంలో అయితే మనం ఉన్నాం. సో మన ఎదురుగా అయితే మాత్రం 80 అడుగులకు సంబంధించిన వినాయకుడు అయితే ఉన్నాడు. ఇక్కడ వినాయకుడికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ మనం వినాయకుడిని విజువల్స్లో చూసుకున్నట్టయితే మాత్రం రాముడి కలర్లో అయితే ఇక్కడ వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా ఈ కింద మనం ఒక బాల వినాయకుడిని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఆ వినాయకుడు కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన స్టోన్తో అయితే మాత్రం అక్కడ వినాయకుని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ మండపంలో చాలా రకాల ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఆ ప్రత్యేకతలన్నీ మనతో మాట్లాడడానికి యూత్ ఐకాన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయకుడిని పెట్టడం జరిగింది. లక్ష్మణ్ గారు కూడా మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి సార్, అసలు వినాయకుడి మండపాలు అంటే ఒక సెట్ వేస్తారు, లేదంటే పొలిటీషియన్స్ లేదంటే సెలబ్రిటీస్ ఫోటో షేపుల్లోని ఆకారంలో వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు దానికి భిన్నంగా ఇలా హిందుత్వం సంబంధించిన భక్తి ప్రతిబింబించేలా మీరు పెట్టడం గల కారణాలు ఏంటి సార్? సార్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, నా పేరు లక్ష్మణ్. ఎవ్రీ ఇయర్ యూత్ ఐకాన్ ఆధ్వర్యంలోనూ మా షాప్ అండ్ యూత్ ఐకాన్ అనేది ఒక ఫేమస్ క్లాత్ షోరూమ్. ఈ క్లాత్ షోరూమ్ సంబంధించి మా బ్రదర్స్ ఉన్న మా తమ్ముడు బ్రదర్ రాజు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చేస్తాను ఫంక్షన్లో. ఇది ఒక ఫంక్షన్లో మేము అంటే డివోషన్ అండ్ ఫంక్షన్ రెండు మిక్స్ చేస్తూ మేము ఇది ట్రీట్ చేస్తాం. లైక్ లాస్ట్ టైం చాక్లెట్ గణేష్ చూసాం. మీ అందరూ ఇచ్చిన రెస్పాన్స్ బట్టి మాకెంతో దాన్ని నెక్స్ట్ డబల్ లెవెల్ చేయాలని. ఫెస్టివల్ అంటే అదే గణేష్ ఫెస్టివల్ అంటే అందరూ చేస్తున్నారు, అంటే కాంట్రవర్సీ చేస్తారు, లైక్ పొలిటీషియన్ మీరు అన్నట్టు పొలిటీషియన్ ఏదైనా చేస్తారు. కాకపోతే మాకనేది ఇది డివోషన్కి సంబంధించి అంటే ఇది లాస్ట్ టైం ఇది చాలా రోజులు బట్టి అనుకునేది అయోధ్యనికి సంబంధించిన థీమ్ ఏదైనా చేయాలని. అయోధ్యకు సంబంధించిన థీమ్లో భాగంగా అయోధ్య మండపం వేస్తాం. అలాగే స్వామివారు కూడా రాముని రంగు, అదే నీలిమేఘ శ్యామ రూపం అంటారు కదా, ఆ రంగు రూపంలోనే దర్శనమిస్తారు. అలాగే బాలగణపతి ఉన్నారండి. ఇక్కడ బాలగణపతి నుంచి అయోధ్యలో బాలరాముని చేశారు కదండి, ఆ రాముని యొక్క మిగిలిన స్టోన్ ఉంటుంది కదండి, ఆ స్టోన్లో బాలగణపతి చేసి అయోధ్య నుంచి తీసుకురావడం జరిగిందండి. అలాగే అక్కడ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ప్రతిష్ఠించి అంటే గతంలో కూడా మీరు చాక్లెట్ వినాయకుడిని పెట్టారు, అంటే మీరు ఊహించని రెస్పాన్స్ అయితే దానికి రావడం జరిగింది. ఆ గతం అప్పుడు ఆ ఫెస్టివల్ రోజు ఎక్కడ విన్నా సరే చాక్లెట్ వినాయకుడు పలానా ప్లేస్లో యూత్ ఐకాన్ వాళ్ళు పెట్టారు అనే ఒక టాక్ అయితే విశాఖ నగరం మొత్తం కూడా రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరిగింది కదా, ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందండి ప్రజల్లో నుంచి అంటే మీరు చూడండి ఒకసారి, మీరు అటు సైడ్ చూపించండి. ప్రజలు అనేది ఎంతమంది వస్తున్నారనేది మీకు తెలుస్తుంది కదా, మీరు రెస్పాన్సిబిలిటీ చూస్తున్నారు, వచ్చే రెస్పాన్స్ కూడా మీరే చూస్తారు. ఆ రెస్పాన్సే మాకు ఎంత కష్టం ఉన్నా సరే మేము అంతా మర్చిపోతున్నాం. అంటే వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ కావచ్చు,
వచ్చే ఆదరణ కానీ మేము చూస్తున్నా అంటే డే నైట్ 2 అవుతుంది, మార్నింగ్ 6 o'clock రావాల్సి వస్తుంది. అయినా ఈ కష్టాన్ని అంతా మర్చిపోతాం, అంటే వచ్చే రెస్పాన్స్ బట్టి మనం అంతా కష్టాన్ని మర్చిపోతున్నాం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ బొమ్మను ఇంకా ఎన్ని రోజులు ఉంచుదాం అనుకుంటున్నారు? భక్తులకి సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు అవి చేయడం జరిగిందండి? ఇక్కడైతే బొమ్మని లాస్ట్ 21 days ఉంచుదాం అనుకుంటున్నామండి. 20 ఈ మంత్ సెప్టెంబర్ 29th ఇక్కడ ఇమ్మర్షన్ ఉంటుందండి. ఇమ్మర్షన్ అందరు పబ్లిక్ అంటే అందరి ముందే ఇమ్మర్షన్ అవుతుంది. ఫస్ట్ పంచామృతాలతో అభిషేకం అవుతుంది. పాలు, నీళ్ళు అంటే అన్ని ఈ మామూలు నీళ్ళు కాదండి, అన్ని గోదావరి, కృష్ణా నదుల నుంచి తీసుకొచ్చి ఆ నీళ్ళతోటి ఇక్కడంతా అభిషేకం జరిపిస్తాం. అంటే ఇక్కడ మరి మండపంలో మరొక ప్రత్యేకత ఉందని కూడా మేము విన్నాం. మన రామసేతు దగ్గర నుంచి ఒక రాయని స్టోన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించన్నారు. దాని విశేషతలు ఏంటి అవి మాకు చూపిస్తారా ఒకసారి? పదండి అక్కడ చూపిస్తాం. అంటే జనరల్గా మనం చూసుకున్నట్టయితే రామసేతు దగ్గర నుంచి అయితే ఒక రాయిని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ విశాఖలో ఉన్న భక్తులందరికీ కూడా ఈ యొక్క దర్శన భాగ్యం అయితే కల్పించలేదని అయితే మనం చెప్పుకోవచ్చు. యూత్ ఐకాన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడైతే ఒక రాముడికి సంబంధించిన రామసేతుకు సంబంధించిన ఒక రాయిని అయితే ఇక్కడ వీళ్ళైతే ప్రతిష్ఠించారు. అయితే చూసుకోవచ్చు వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ స్టైల్స్లో అయితే వీళ్ళు ఇక్కడైతే ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడైతే మాత్రం ఒక పక్క బాలరాముడి మిగిలిన స్టోన్తో వినాయకుని తయారు చేశారు. ఇప్పుడైతే రామసేతుకి సంబంధించిన ఇక్కడ నీటిలో తేలియాడే రాయిని కూడా అయితే మాత్రం వీళ్ళు పెట్టారు. అసలు ఇది తీసుకురావడానికి గల కారణాలు ఏంటి, అసలు వీళ్ళు తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారు అనేది కూడా ఇతని మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఇది చాలా వాల్యుబుల్ అయిన స్టోన్ సార్, ఎంతో భక్తికరమైంది. ఎందుకంటే సీతాదేవిని తీసుకురావడం కోసం రాముడు గారు అక్కడి నుంచి ఇండియా నుంచి లంకకి వారధి వేశారు. అక్కడి నుంచి స్టోన్ తీసుకురావడం అనేది చాలా కష్టతరంతో కూడుకున్న పని. మీకు ఎలా సాధ్యమైంది సార్ ఇది చాలా మా బ్రదర్ అంటే నా తమ్ముడు రాజు, అదే యూత్ ఐకాన్ షాప్ అన్నాం కదా, రాజు ఆ తమ్ముడు కష్టమే అండి. తమ్ముడు ఏంటంటే రామసేతు వెళ్ళి చాలామంది అంటే రికమెండేషన్స్ అంటే లైక్ చాలా ప్రయారిటీతో అందరితో సంప్రదించి రాయిని తీసుకొచ్చాను. ఎందుకంటే ఇది ఎవరి ఇంట్లోనూ ఉండదు, అలా ఉండేదైతే ప్రతి ఇంట్లో ఒక్కొక్క చిన్న ముక్క ఏదైనా పెట్టుకుంటారు. ఇదేంటంటే అది చాలా హైయర్ అథారిటీస్తో సంప్రదించి తీసుకొచ్చాము. ఇది మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి, అందుకని ఇది కొంచెం ప్రీషియస్గా చూసుకుంటున్నాం మేము కూడా. అంటే జనరల్గా చూసుకున్నట్టయితే ఇది ఏంటంటే అందరికీ విజిబిలిటీ, అంటే అక్కడ రామసేతు వెళ్ళి చూసే భాగ్యం అందరికీ ఉండదు. మేము కూడా అనుకోకుండా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చాక్లెట్ గణేష్ అన్నాం కదా, ఈ సంవత్సరం అయోధ్య థీమ్లో చేసాం కాబట్టి అయోధ్యలో థీమ్లో అంటే ఇది వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్. అంటే వానర సైన్యం సీతాదేవి కోసం రామసేతు బ్రిడ్జి కట్టారు కదా, వారధి కట్టారు. ఆ వారధిలో ఒక భాగంగా ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇది మనకి ఎలాగైనా తీసుకొచ్చి విశాఖవాసులకి అంటే అందరికీ దర్శనం కల్పించాలి, ఆ సదుద్దేశంతో అందరికి ముందు తీసుకొచ్చామండి. అంటే ఇప్పుడు విశాఖ నుంచే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ మండపంలో యూత్ ఐకాన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక స్టోన్ పెట్టారు. నీటిలో తేలి ఆడుతుంది స్టోను, అది కూడా రామసేతు నుంచి తీసుకొని వచ్చారు అని మాట తెలియగానే వస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది సార్ చూసిన తర్వాత? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. అంటే అది ఒక డివోషన్ అంటే ఇంకా వాళ్ళు ఆ భక్తితోటి చాలా ఆనందంగా ఉంటున్నారు వాళ్ళు. చూడండి మీరు కూడా ఒకసారి, ఇది 28 అప్రాక్స్ 30 kgs వెయిట్ అండి. 30 kgs వెయిట్, చిన్న స్టోన్. ఇది ఎంత ప్రెస్ చేసినా మీకు ఉండదండి, లోపలికి బయటకు వచ్చేస్తుంది. మీరు 30 kgs వెయిట్ మీరు ఎంత ప్రెస్ చేసినా అది బయటకు తీయలేరు. ఇది 3-4 మెంబర్స్ పెట్టామన్నారు, లిఫ్ట్ చేస్తున్నాం. సో ఒకసారి మనం కూడా ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. మీకు ఇది చూస్తే ఒక 40 kgs పైగా అయితే ఈ రాయి యొక్క వెయిట్ ఉంటుందంట. ఇదైతే మాత్రం వాటర్లో వేయగానే తేలుతుంది. దీని అయితే మాత్రం మేము 4 నెంబర్స్ కలిపి దీంట్లో అయితే మాత్రం మేము ఫిట్ చేయడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఎంతో కష్టపడి అయితే ఇక్కడ విశాఖలో ఉన్న భక్తులకి కాదు, శ్రీకాకుళం, విజయనగరం సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కల్పించడానికి అయితే మాత్రం ఇక్కడైతే ఈ యొక్క స్టోన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సార్ చాలా కంగ్రాచులేషన్స్ సార్, ఇలాంటి భాగ్యం చూసేది విశాఖ వాసులకు కల్పించినందుకు చాలా ధన్యవాదాలు సార్ మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ లడ్డు వేలంపాట లాంటివి వేస్తూ ఉంటారు సార్? మరి లాస్ట్లో 29th అండి ఇమర్షన్ డే రోజు లడ్డు వేలంపాటం, కల్చరల్ యాక్టివిటీస్ ఫాలో బై ఇమర్షన్ అవుతుందండి. సార్ ఇక్కడ ఓ పక్క రాముడి ఆకారంలో వినాయకుని ప్రతిష్ఠించారు, మరి ఒక బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన స్టోన్తో మీరు ఇక్కడ వినాయకుని కూడా ప్రతిష్ఠించారు. ఇప్పుడు అయోధ్య నుంచి మన రామసేతుని తీసుకొచ్చిన రాయిని కూడా ఇక్కడ మీరు ప్రతిష్ఠించారు. అంటే ఇవన్నీ చేయడానికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. మీరు జనాల దగ్గర చందాలు లాంటివి ఏమైనా తీసుకొని చేస్తారా, లేకపోతే మీ ఓన్ డబ్బులతో ఖర్చు చేశాను అని? ఎవరి దగ్గర మేము చందాలు తీసుకోండి, ఎవరి దగ్గర ఇప్పటివరకు ఎవరి స్పాన్సర్స్ కానీ ఎవరి దగ్గర మేము తీసుకోలేదండి. ఇది మా సదుపాయం అంటే విశాఖ వాసులకి ఏదైనా మాకు భక్తి భావం కలగాలి. ఇది ఒక ఫెస్టివల్,
గణేష్ చతుర్థి అనేది ఒక ఫెస్టివల్ డివోషన్కి సంబంధించింది. ఈ డివోషన్కి సంబంధించింది కాబట్టి విశాఖవాసులు అందరూ పొలిటీషియన్, మీరు అన్నట్టు ఇందాక చెప్పారు కదా, పొలిటీషియన్స్ ఇవన్నీ చేస్తారు. అది అనేది వాళ్ళ ఉద్దేశం. అది కాకపోతే మాకు ఉద్దేశం, సదుద్దేశం డివోషన్, భక్తితో ఉండాలి అందరూ. అందుకే భక్తి భావంతో ఇక్కడ ఏ యాక్టివిటీ అంటే కల్చరల్ యాక్టివిటీస్ దేవుడికి సంబంధించిన తప్ప ఇంకే అదర్ యాక్టివిటీస్ ఏవి ఉండవు ఇక్కడ. సరే, యూత్ ఐకాన్ అంటే ఒక బ్రాండ్ని మీరే క్రియేట్ చేస్తున్నారు విశాఖలో చెప్పాలంటే. ఈ యొక్క యూత్ ఐకాన్లో ఎంతమంది ఉంటారు? ఇదేనా ఒక యూనిట్గా ఏర్పాటు చేస్తున్నారా, లేకపోతే నడిపించేదంతా ఎవరు? యూత్ ఐకాన్ అనేది కమిటీ అలాంటిది ఏం కాదండి. ఇది ఒక షోరూమ్, క్లాత్ షోరూమ్, లేడీస్ అండ్ జెంట్స్ క్లాత్ షోరూమ్ అండి. ఆర్కేబీ జంక్షన్లోనే బస్ స్టాప్ షాప్ ఉంటుందండి. దీన్ని మా బ్రదర్ ఉన్నారు కదా, తమ్ముడు రాజు, ఆ రాజు నడిపిస్తున్నాడు. ఇది 21 days ఇక్కడ ఈ విగ్రహం ఇక్కడ 21 days ప్రజల దర్శనాల కోసం ఉంచుతాను. ఈ మంత్ సెప్టెంబర్ 29th ఇమర్షన్, పబ్లిక్ అందరి ముందు ఇమర్షన్ చేస్తాను. సో ఇది ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. లక్ష్మణ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది, బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన స్టోన్తో అయితే మాత్రం ఇక్కడ మేము బాల వినాయకుని కూడా పెట్టాం. ఇప్పుడు అలాగే రాముడి ఆకారంలో సంబంధించిన కలర్స్తో ఇక్కడైతే మేము వినాయకుని పెట్టాం. దానికి తోడు రామసేతు ఆధ్వర్యంలో రామసేతు నుంచి తీసుకొచ్చిన రాయిని కూడా ఇక్కడ భక్తులందరికీ కూడా మేము దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. వచ్చే సంవత్సరం కూడా మరొక డిఫరెంట్తో అయితే మళ్ళీ మేము విశాఖ ప్రజల ముందుకైతే మేము వస్తామని అయితే ఇక్కడ లక్ష్మణ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో ప్రశాంత్, VBC.